మనం ఏ విషయంలో అయినా సరే ఎదుటి వాళ్ళ గురించి ఎక్స్‌పెక్టేషన్స్ అనేది అసలు పెట్టుకోకూడదు. ఇన్ కేస్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కనుక మనం పెట్టుకుంటే, మన ఎక్స్‌పెక్టేషన్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వకపోతే మనం చాలా బాధపడతాము. ఇంకా ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, మొన్న రీసెంట్‌గానే నాకు ఈ మెసేజ్ అనేది వచ్చిందనమాట. నేను ఒక 1 వీక్ వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. నాకు ఎక్కువగా రీచ్ అనేది రాలేదు. అండ్ లైక్స్ కూడా రాలేదు. బట్ నేను డైలీ మీ వీడియోస్ అనేది ఫాలో అవుతున్నాను. మీరు డైలీ పోస్ట్ అనేది చేస్తున్నారు వీడియో అనేది. అది కూడా ఎక్కువ లైక్స్ అనేది రావట్లేదు. మిమ్మల్ని ఏది మోటివేట్ చేస్తుంది డైలీ వీడియోస్ పోస్ట్ చేయడానికి అనేసి. ఫస్ట్ థింగ్ నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకెవరు సపోర్ట్ అనేది లేరు. బట్ ఇప్పుడు సపోర్ట్ అనేది కొంచెం కొంచెం పెరుగుతా వస్తుంది. అండ్ నా వ్యూస్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటితో పోల్చుకుంటే వ్యూస్ అనేవి కూడా పెరగటం స్టార్ట్ అయింది. అండ్ నేను ఛానెల్ స్టార్ట్ చేసిన వెంటనే నాకొక 1000 2000 లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది స్టార్ట్ చేయలేదు. ఇన్ కేస్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్టార్ట్ చేసుంటే నేనొక 5-6 వీడియోస్ పెట్టంగాల్నే వీడియోస్ అనేది పెట్టడం స్టాప్ చేసేదాన్నేమో. నెక్స్ట్ పార్ట్‌లో కంటిన్యూ అనేది చేస్తాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.